పల్నాడు జిల్లా ముప్పాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మహిళా వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా. 4 మృతి, మరొక 3కి తీవ్ర గాయాలు. మహిళా కూలీలు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముర్ము ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా 23న శ్రీశైలానికి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై మరొకసారి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామన్న ట్రంప్ గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య రాజీనామా లేఖ ఇచ్చిన అతీష్ తో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు యమునా నది శాపమే మిమ్మల్ని ఓడించిందన్న గవర్నర్ సక్సేనా కేజ్రీవాల్ ని హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్న రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలోనే అన్ని ఉండాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్య దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారం 4 నెయ్యి సరఫరాదారులని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు సిట్ అదుపులో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్జైన్ హోమిల్జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్కాంత్ చావ్దా 4 నిందితుల్ని ఈ రోజు తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో చోరీకి పాల్పడ్డ దుండగులు నల్గొండ జిల్లా గోపలాయపల్లి శివార్లలో హోటల్ యందు ఘటన టిఫిన్ చేసి వచ్చేలోపు క్యాష్ బ్యాగ్ మాయమైందని బస్సులోని బాధితుడి ఆవేదన సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చోరీ ఘటన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్ లో విశ్వక్సేన్ రామ్ నారాయణ్ కాంబోలో లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సినిమా బృందానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారిందన్న మెగాస్టార్